నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండము 12వ అధ్యాయం. హిమవంతుడు పార్వతిని శివుని సేవయందు వినియోగించుటకు ఆ స్వామి ఆజ్ఞను కోరుట. శివుడు కారణమును తెలుపుచు ఆ ప్రస్తావనను తిరస్కరించుట. బ్రహ్మ చెప్పెను, నారద, శైలరాజగు హిమాలయుడు ఫలపుష్పములను గైకొని తన కుమార్తెను వెంట నిడుకొని భగవంతుడగు శంకరుని దగ్గరకు వెళ్ళెను. జ్ఞానపరాయణుడు త్రిలోకనాథుడగు శివునకు ప్రణామమనర్చెను. తన అద్భుత కన్యయగు పార్వతిని హృదయపూర్వకముగా ఆ స్వామి సేవయందు అర్పించెను. ఫలపుష్పాది సకల వస్తువులను ఆ ప్రభువు ఎదుట ఉంచి తన పుత్రికను ముందుంచుకొని శైలరాజు శంభునితో ఇట్లు పలికెను, ప్రభు, నా పుత్రిక భగవంతుడు చంద్రశేఖరుడగు మీకు సేవ చేయవలెనని ఉత్సాహపడుచున్నది. కనుక నేను మిమ్ములను ఆరాధించు కోరికతోనున్న ఈమె నిచ్చటకు తీసుకొని వచ్చి తిని. ఈమె తన ఇరువురు స్నేహితురాండ్రతో సదా మీ సేవయందే నిరతయ్యై ఉండును. ప్రభు, ఈమెను మీ సేవ కొరకు ఆదేశించి నన్ను అనుగ్రహీతుని చేయుడు. అప్పుడు భగవంతుడగు శంకరుడు ఆ పరమ మనోహర కామరూపిణియగు కన్యను చూసి కళ్ళు మూసుకొనెను. త్రిగుణాతీతము, అవినాశి, పరమతత్వమయము అయిన తన ఉత్తమ రూపమును ధ్యానించెను. సర్వేశ్వరుడు, సర్వవ్యాపియును, జటాజూటధరుడు, వేదాంత వేద్యుడు, చంద్రకళా విభూషణుడగు శంకరుడు శంభుడు ఉత్తమ ఆసనమున కూర్చొని కళ్ళు మూసుకొనెను. తపస్సు యందే లగ్నమయ్యను. ఇది చూచి హిమాలయుడు తల వంచి మరల ఆయన చరణములకు ప్రణమిల్లెను. ఆయన హృదయములో దైవభావము లేనప్పటికీ నా ప్రార్థనను భగవంతుడు అంగీకరించునా లేదా అని సంశయగ్రస్తుడయ్యను. వక్తలలో శ్రేష్ఠుడైన గిరిరాజగు హిమవంతుడు జగత్తుకు ఒకే ఒక్క బంధువు భగవంతుడగు శివునితో ఇట్లు పలికెను. హిమాలయుడు ప్రార్థించెను, దేవదేవ, మహాదేవ, కరుణాకర, శంకర, ప్రభు, నేను నీ శరణుజొచ్చి తిని, కనులు తెరిచి నా వైపు చూడుడు. శివ, సర్వ, మహేశాన, జగత్తునకు ఆనందమును ప్రసాదించు ప్రభు, మహాదేవ, మీరు సకల ఆపదలను నివారించడివారు. నేను మీకు నమస్కరించుచున్నాను. స్వామి, ప్రభు, నేను ఈ నా పుత్రికతో ప్రతిదినము మీ దర్శనమునకు వచ్చెదను. దీనికి మీరు అనుమతింపుడు. ఈ మాటలను విని దేవదేవుడు మహేశ్వరుడు కళ్ళు తెరిచి ధ్యానమును వదిలిపెట్టెను. కొంత విచారించి ఇట్లు పలికెను. మహేశ్వరుడు నుడివెను, గిరిరాజా, మీరు ఈ కుమారి కన్యను ఇంటి యందే వదిలి నిత్యము నా దర్శనమునకు రావచ్చును. లేకపోయినచో నా దర్శనము నీకు కలగదు. మహేశ్వరుని మాటలను విని హిమవంతుడు తల వంచుకొని భగవానుడగు శివునితో ఇట్లు పలికెను, ప్రభు, నేను ఈ కన్యతో తమ దర్శనమునకు ఎందుకు రాకూడదో తెలుపుడు. ఈమె మీ సేవకు యోగ్యురాలు కాదా? ఈమెను తీసుకొని రాకుండుటకు కారణమేమియూ నాకు అర్థమగుటలేదు. ఇది విని భగవంతుడగు వృషభధ్వజుడు నవ్వసాగెను. విశేషముగా దుష్టయోగులకు లోకాచారము దర్శింపచేయుచు హిమాలయునితో ఇట్లు పలికెను, శైలరాజా, ఈ కుమారి పరమసుందరమైన కటి ప్రదేశముతో సుశోభితురాలు, తన్వంగి, చంద్రముఖియును, శుభలక్షణ సంపన్న. కనుక ఈమెను నీవు నా దగ్గరకు తీసుకొని రాకూడదు. ఇందేరే నేను పదే పదే నిన్ను వారించెదను. స్త్రీ మాయారూపిణి అని వేదపారంగతులైన విద్వాంసులు పలుకుదురు. విశేషముగా యవ్వనవతి అయిన స్త్రీ తాపసుల తపస్సునకు విఘ్నమును కలిగించును. గిరిశ్రేష్ఠ, నేను తపస్విని, యోగిని, సదా మాయచే నిర్లిప్తుడను. నాకు యవ్వనవతియగు స్త్రీతో ప్రయోజనమేమి? తపోనిధులకు
ఆశ్రయదాతవగు హిమాలయ, వేదోక్త ధర్మమునందు ప్రవీణుడవు, జ్ఞానులలో శ్రేష్ఠుడవు, పండితుడవు గనుక ఇట్టి మాటలను ఇంకెప్పుడునూ పలుకరాదు. అచలరాజా, స్త్రీ సాంగత్యమున వెంటనే మనస్సులో విషయవాసన ఉత్పన్నమగును. దాని వలన వైరాగ్యము నశించును. వైరాగ్యము లేనిచో పురుషుడు తపోభ్రష్టుడగును. కనుక శైల, తాపసులు స్త్రీలతో సాంగత్యము చేయరాదు. స్త్రీ మహావిషయ వాసనకు మూలము. జ్ఞాన వైరాగ్యములను నశింపచేయునదగును. బ్రహ్మ చెప్పాను. నారద ఇట్లు అనేక విషయములు చెప్పి మహాయోగ శిరోమణి భగవంతుడకు మహేశ్వరుడు నిశ్శబ్దమును వహించెను. దేవర్షి నిరామయము నిస్పృహ నిష్ఠూర వచనములను విని కాళీ తండ్రి చకితుడయ్యను. కొంత వ్యాకులత పాటునకు లోనై మారు మాట్లాడకుండెను. తపస్వియగు శివుడు చెప్పిన మాటలను విని గిరిరాజు హిమవంతుడు చకితుడయ్యనని పార్వతి తెలుసుకొనెను. అప్పుడు భవానీ పార్వతి భగవంతుడగు శివునకు నమస్కరించి స్పష్టమగు వచనములతో ఇట్లు పలికెను. 12వ అధ్యాయం సమాప్తం.